నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముతోల్ ఏడీఏ ఇంద్రసేనపై చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గైని మురళి. బీవీఎఫ్ నూతన కమిటీల ఎన్నిక. నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్నుకున్న బహుజన వాలంటరీ ఫోర్స్. పెద్దపల్లి జిల్లా మంతనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ. ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మండిపాటు. పెద్దపల్లి జిల్లా మంతనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సీల మీద ట్యాక్సీలు వేస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలని, ఏసీడీ ఛార్జీలు చెల్లించిన వినియోగదారులకు తిరిగి వారి డబ్బులు వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేపట్టిన ఈ ఏసీడీ ఛార్జీలకు సంబంధించి వెంటనే రద్దు చేయాలి. ఒకటి, ఈరోజు మీరు కలెక్ట్ చేసిన అన్ని తిరిగి వాపసు ఇవ్వాలి. అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఒక వరంగా పరిష్కారం చేస్తలేదు. ఈరోజు ప్రభుత్వం ప్రతిపాదన చేసింది ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని, మళ్ళా ఛార్జీలు పెరుగుతాయి. రెగ్యులేటరీ కమిషన్ ముందట వారు ప్రతిపాదనలు పెట్టింది, దాన్ని విరమించుకోవాలి. ఇప్పటికే ఛార్జీల పైన ఛార్జీలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఛార్జీలకు సంబంధించి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ప్రజలకు సంబంధించి ట్యాక్సుల పేరిట దోపిడీ చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే విరమణ చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ, అతి ప్రాచీనమైన ఆలయం భీముని మల్లారెడ్డిపేటలో మాండవ్య నది తీరాన వెలిసిన వీరాంజనేయ స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో మాఘమావాస్య జాతర పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న టేస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు విచ్చేయగా గ్రామ సర్పంచ్ శెట్టి మహేశ్వరి రవి, ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. వారితో పాటు మండల ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, జెడ్పీటీసీ మరియు తెరాస జిల్లా అధ్యక్షులు కేటీఆర్ వ్యక్తిగత సహాయకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వచ్చింది అందుకనే కదా. श्री महाजनेभ्य ब्राह्मणेभ्य नमः ब्राह्मणाय नमः श्रीधराय नमः श्रीनाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः अभय जगन गोत्र भोस्य साहित्य नागरिक गोत्र भोस्य पद्मा ముందుకు
ప్రతి మాఘమాసము ఈ అమావాస్య రోజు మల్లారెడ్డిపేటకు వచ్చి వీరాంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని పోయే అలవాటు ఇవాళ కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదం తీసుకొని అందరం కూడా నాతో పాటు జడ్పీటీసీ, ఎంపీ, సర్పంచ్, ఎంపీటీ, ఎంపీసీ గారు, ఇతర సీనియర్ నాయకులందరూ నాకెందుకో ఒక 15 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చినాక ఈ ఆంజనేయ స్వామి గుళ్ళో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఏదో ఒక మహాత్మ్యం ఉంది, మహిమ ఉంది అనే ఆలోచనతో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా స్వామివారిని మేము అందరం కూడా వేడుకొని ఇక్కడికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ అందరూ కూడా ప్రజానికం సంతోషంగా ఉండాలని, అదేవిధంగా ప్రాంతం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా చాలా అంటే ఇంకా చూస్తూ ఉంటే దినదినం ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ కొత్తదనం కనబడుతూ ఉంది, ప్రత్యేకత కనబడుతూ ఉన్నది. మళ్ళీ ముందటికి వచ్చేసరికి మంచి ఒక ప్రాంగణం కూడా డెవలప్ అయ్యడానికి ఆస్కారం ఉంది. గౌరవనీయులు కేటీ రామారావు గారు ఈ మధ్యకాలంలో పాత గుళ్ళన్నింటినీ కూడా పునరుద్ధరించి ఇవన్నీ కూడా భక్తులకు ఎక్కువ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రజల కష్టాలలో సుఖాలలో మమేకమై తిరుగుతున్న కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావుపై ఇష్టం వచ్చినట్లు మాట జారితే కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని, నియోజకవర్గంలో ఉనికి లేకుండా చేస్తారని అన్నారు. కార్యక్రమంలో లింగంపల్లి సంజీవ్, హర్ష, రాజా, మురళి, సోమిటి రఘు, బర్ల ప్రదీప్, బొల్లి రఘు, నేరెళ్ల సృజన్ తదితరులు పాల్గొన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు, చోటామోటా నాయకులు ప్రెస్ మీట్ పెట్టుకొని మా ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జువ్వాడి నరసింగరావు, నీ విద్యార్హత ఏంది, అసలు నువ్వేంది, నీ కథ ఏంది, నీకు తక్కువని 1 2 3 10 వరకు చెప్పేంత స్తోమత కూడా నీకు లేదు. అసలు ఆలు వస్తాయా నీకు తెలుగులా? ఆ నుంచి 10 వరకు చెప్పగలుగుతావా, రాయగలుగుతావా? నీకు అసలు ఎలాంటి అర్హత రాజకీయ నాయకునికి ఎదగడానికి లేదు. అతన్ని పట్టుకొని గల్లీ కుక్కలు, చోటామోటా లీడర్లు ఇద్దరు మెట్పల్లి మొత్తం లేకపోతే 24 మంది కూడా ఏరారు. అక్కడొకటి జమ అయ్యి సాయంత్రకాలం మందు తాగి ఏదైతే దొరుకుతాయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడు సమంజసం కాదు. భూ కబ్జాలు చేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మెయిన్ రోడ్లపై, నేషనల్ హైవేపై అక్కడక్కడ కొన్ని జాగాలు ఆపుకొని లాడ్జీలు కట్టి ఈరోజు అనుభవిస్తున్నారు. అవన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. ఇది గుర్తుంచుకొని మాట్లాడండి. ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిపై అనుచిత వాక్యాలు కానీ ఏమైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మా కార్యకర్తల సంగతి ఏందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మాత్రం మేము ఇట్లే వాటికి ఊరుకుంటున్నామని చెప్పి మీరు ఇంకోసారి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. నకిరేకల్ నియోజకవర్గ బహుజన వాలంటరీ ఫోర్స్ బీవీఎఫ్ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా బహుజన్ వాలంటరీ ఫోర్స్ బీవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ సభావట్ బాబు నాయక్ పాల్గొని వారు మాట్లాడుతూ సమాజంలో అధిక శాతం ఉన్న బహుజనులలో రాజ్యాధికారం దక్కేలా పోరాడాలని బీవీఎఫ్ సభ్యులకు పిలుపునిచ్చారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీవీఎఫ్ కమిటీలు వేస్తున్నామని తెలిపారు. బహుజన్ వాలంటరీ ఫోర్స్ నూతన నియామకాల యాత్రలో భాగంగా ఈరోజు నకరికల్ అసెంబ్లీకి రావడం జరిగింది. అందులో రఘువరన్ని అసెంబ్లీ కన్వీనర్గా అపాయింట్ చేస్తున్నాము. అదేవిధంగా బి అజయ్ అసెంబ్లీ కో కన్వీనర్గా అపాయింట్ చేస్తున్నాము. అదేవిధంగా వివిధ మండలాల వారీగా కూడా కమిటీలు నియమించడం జరిగింది. అందులో భాగంగానే ఏ నవీన్ కేతేపల్లి మండల్ కన్వీనర్గా అపాయింట్ చేస్తున్నాము. అదేవిధంగా ఏ నితిన్ చిట్యాల మండల్ కన్వీనర్గా అపాయింట్ చేస్తున్నాము. అదేవిధంగా బి శివ కట్టంగూర్ మండల్ కన్వీనర్గా అపాయింట్ చేస్తున్నాము. అదేవిధంగా జి వంశీకుమార్ నకరికల్ మండల్ కన్వీనర్గా అపాయింట్ చేస్తున్నాము. అదేవిధంగా వీళ్ళు రేపటి నుంచి బీవీఎఫ్ వాలంటరీ ఫోర్స్ బహుజన్ వాలంటరీ ఫోర్స్ని గ్రామాన తిరిగి వాళ్ళు కమిటీలు నియమిస్తారు. సో అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్యతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని అంతర్గాం ఎస్ఐ బి సంతోష్ కుమార్ సూచించారు. అంతర్గాం మండలం గోలివాడ శివారులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్గాం పాలకుర్తి మండలాల స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గోలివాడ గ్రామ సర్పంచ్ ధర్ని రాజేష్, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, అంతర్గాం గ్రామ సర్పంచ్ తుంగపిండి సతీష్, బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్ బండారు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. Nice ball. ఇట్లా నష్టానికి 5 రన్స్ చేసింది అంతర్గాం టీటీఎస్ ఏ టీం. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోవడం, అగ్ని ప్రమాదాల నుండి ఆస్తి నష్టం జరగకుండా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని కాపాడడం వంటి వాటిపై జాతీయ విపత్తు నివారణల బృందం ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రామగుండం పట్టణంలో జెన్కో 1535 యూనియన్ కార్యాలయ ఆవరణలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధి రవి, ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణలు ప్రకృతి విపత్తులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఏ విధంగా రక్షించుకోవాలో ప్రజలకు మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఏదైనా వాటర్లో మీరు మునిగిపో, ఈత వచ్చినా రాకున్నా సంబంధం లేదు అంటే మునిగిపోమన్నమాట. తెలిసిందనుకోండి మీరు ఇంకా 10 మంది చెప్తారు. ఎన్ని ఎమర్జెన్సీ ఉంటాయి. మనకు గతంలో జరిగిన విపత్తులను, గతంలో జరిగిన అగ్ని ప్రమాదాలను ప్రజల్లో తనవంతు సామాజికంగా చైతన్యం కలిగించడానికి ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు పంపడం జరిగింది. దీనిలో భాగంగా చాలా విజిట్ చేయడం జరిగింది. వీళ్ళు దీంట్లో వాళ్ళ యొక్క సాహసాలు, వాళ్ళ యొక్క రెమెడీస్, వాళ్ళు ఆపద సంభవించినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేయాలి, ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని ఎంతవరకు తగ్గించాలి, ఆ తగ్గిన నష్టాన్ని నుంచి ఒక్కరికే కాకుండా ఇది ఒక 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక రాష్ట్ర ప్రభుత్వము వీరి యొక్క జాతీయ విపత్తుల స్పందన దళం నుండి చాలా మంచి కార్యక్రమం రూపొందించడం జరిగింది. దీనికి మన రామగుండం ప్రాంతంలోని చాలా విలేజెస్ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం భాగంగా
ఇక్కడ రామగుండం విలేజ్ ఎన్నుకొని దీని యొక్క విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క ఆస్తి నష్టం ప్రాణ నష్టం కాకుండా ఏ విధంగా వాళ్ళు స్పందించాలి, ఏ విధంగా సహాయం కోరాలి, ఏ విధంగా వాళ్ళు తక్షణమే స్పందించి హాస్పిటల్కు చేరవేయాలి, ఏ విధంగా ప్రథమ చికిత్స చేయాలి అనేది వివిధ రెస్క్యూ మెథడ్స్తోని లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్స్, వాళ్ళ దగ్గర ఉన్న సదుపాయాలు, వాళ్ళ దగ్గర ఉన్న వనరులు అన్నిటినీ మన యొక్క పీపుల్కు అర్థమయ్యే విధంగా మన యొక్క పీపుల్ యొక్క సొసైటీలో దొరికే వస్తువుల్ని ఉపయోగించి ఏ విధంగా వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ మండలంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే డిజాస్టర్ పైన విపత్తుల గురించి ఒక అవేర్నెస్ ఇవ్వడం పబ్లిక్ జరిగింది. ఏంటి విపత్తులు అంటే ఫ్లడ్ అనగా వరదలు, భూకంపాలు, ఫైర్ యాక్సిడెంట్, పాము కరిచినప్పుడు ఏ విధంగా మనం రక్షించుకోవాలి, మన తోటి వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలి, బట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ విధంగా ఒక హెల్ప్ చేయాలి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక సిపిఆర్ అనేది పద్ధతిని దానివల్ల ఒకరికి ఒక హెల్ప్ చేయాలి, వాటి గురించి పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. దీన్ని అవేర్నెస్ కల్పించడం కోసం మా కమాండెంట్ శ్రీ జయద్ ఖాన్ గారి ఆదేశాల మేరకు మా టీమ్ కమాండర్ బిటన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం అనేది ఇక్కడికి రావడం జరిగింది. హనుమకొండ పెట్రోల్ పంపు వద్ద అమావాస్యను పురస్కరించుకొని శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ హనుమకొండ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు దొడ్డ మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీని 102 మంది సభ్యులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజున హనుమకొండలో ఏదో ఒక సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ సుమారు 1000 మందికి అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అయిత వెంకటేశ్వర్లు, కోశాధికారి పబ్బతి నాగభూషణం, శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పి స్థాపించడం జరిగింది. ఇదే మొదటి కార్యక్రమం. ఈరోజు నుంచే స్థాపించిన మొదటి రోజు ఈ నెలలో అమావాస్య ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఒకే 2 రోజులలో 102 సభ్యులను చేర్పించి శ్రీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ అని స్థాపించడం జరిగింది. ఇది ఎందుకంటే అమావాస్య రోజు అన్నదానం చేస్తే 1 కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం జరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. అదే కాకుండా మా వైశ్యులంతా ఇలా సభ్యులంతా వైశ్యులు దానానికి ముఖ్యులు కాబట్టి 2 రోజులలో 102 మంది సభ్యులను ఏకమై ప్రతి నెల అమావాస్య రోజు హన్మకొండ టౌన్లో ఒక్కొక్క సెంటర్లో అన్నదానికి ఒక 1000 మందికి అన్నదానం చేయడానికి నిర్ణయించుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను మర్చి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పరిపాలన కొనసాగిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, బొజ్జ భిక్షమయ్యలు ఆరోపించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలు తీర్చాలని, అర్హులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. దళితుల పట్ల వివక్ష దాడులు నేటికి కొనసాగుతున్నాయని అన్నారు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు, కానీ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు. ఇల్లు లేనటువంటి వాళ్ళని పరిశీలించాలని కారణం 2,60,000 ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇంతవరకు 60,000 ఇల్లు కూడా పూర్తి కాల. కానీ ఈరోజు ఆవాసం లేక, ఇల్లు లేక అనేక మంది కార్మికులు, రక్షకులు చాలా మంది ఇబ్బందులు గురవుతున్నారు. కొంతమంది చూయింది ఆయన కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక వనరులు, అంతేకాదు కనీసం తాగడానికి మంచి నీళ్లు, స్వచ్ఛమైనటువంటి నీళ్లు కూడా రోడ్డు పెడుతుంది. మన పక్కనే గోదావరి మీద ప్రవేశిస్తూ సరిపోయిన నీళ్లు ఉన్నాయి. వాటి ఫిల్టర్ చేస్తే ప్రతి మట్టికి నాగాలు పడవచ్చు. మిషన్ పనిచేస్తా అన్నారు. ఆ మిషన్ పనిచేస్తా దాదాపు 40,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పటికి కూడా చాలా గ్రామాలు, చాలా ఇళ్లకు మంచి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు లభ్యం కావడం లేదు.
వాళ్ళ ముఖ్యంగా రామకొండం గోదావరి గారి మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి 2 లక్షల మంది జనం దాదాపుగా వాళ్ళందరికీ కూడా ఆవాసాలు కానీ వాళ్ళందరికీ త్రాగునీరు. టోల్ ఏడీఏ ఇంద్రసేన్ పై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గైని మురళి అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముతోల్ ఏడీఏ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల పనితీరు ఏడీఏ పనిని బట్టి తెలుస్తోందని ఆరోపించారు. ఏడీఏ హైదరాబాద్లో ఉంటూ తనకు వీలును బట్టి వ్యవసాయ శాఖ నిర్వహించే మీటింగ్లకు హాజరవుతున్నారని వెల్లడించారు. రైతులకు వస్తున్నటువంటి సమస్యలు, ఎరువులను, పురుగు మందులు, నకిలీ విత్తనాలు తదితర వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. మురళీమోహన్, నేను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మొదలు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి వచ్చినాం. ఏడీఎస్ఆర్ని కలవడానికి వచ్చాం. ఏడీఎస్ఆర్ కలవడానికి వస్తే ఇక్కడ ఏడీఎస్ఆర్ లేకపోతే అక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్ కలిసాం. ఏడీఎస్ఆర్ వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు మేము కలవాలని చెప్తే ఏడీఎస్ఆర్ పొద్దున వచ్చి మీటింగ్కి వెళ్ళారని చెప్పారు. ఏ ఊరు మీటింగ్కి వెళ్ళారంటే ఇక్కడ వెళ్ళారో మాకు వెళ్ళారని చెప్పారు. ఏవో గారిని కూడా సంప్రదించాం. సార్ ఏడీఎస్ఆర్ రాలేదు సార్ అని చెప్పారు. ఆ తర్వాత ఏడీఏ గారికి ఫోన్ చేయగా సార్ నేను 1 వీక్ నుంచి లీవ్లో ఉన్నానని చెప్పాడు. సార్ లీవ్లో ఉన్నట్టు రిటర్న్ పెట్టలేదంటే ప్రజెంట్ వేసుకుంటున్నారట కదా సార్ అంటే, సార్ అవంతా మీకెందుకు, మీకేం కావాలో చెప్పండి, మా పాపను తీసుకుని స్పోర్ట్స్ స్కూల్కి పోయినా అని అతను ఇక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్ అబద్ధమే చెప్తున్నాడు. అతను ఏడీఏ కూడా అబద్ధమే చెప్తున్నాడు. అతను గత కొద్ది కాలం నుంచి డ్యూటీ చేయకుండా ఏదైనా మీటింగ్లకు హాజరై ఫ్రీగా జీతం మీటింగ్లకు మాత్రమే హాజరై అతను శాలరీ తీసుకుంటున్నాడు. అతను రాకపోయినా ఈ కింది స్థాయి సిబ్బంది అన్నారు అతను వస్తున్నాడు అని అబద్ధాలు చెప్తున్నారు. అతను ఆ డ్యూటీ సక్రమంగా చేయట్లేదు. డ్యూటీ సక్రమంగా చేసి రైతులకు అందుబాటులో ఉండాల్సిన ఒక అగ్రికల్చర్ ఆఫీసరు డ్యూటీ చేయకుండా సొంత పనులు చేసుకుని హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇక్కడ లోకల్ కూడా అతను ఉండలేడు. ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా సర్వసభ్య సమావేశం సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ శశికళ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కేఎస్ విలాస్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీనివాసాచారి, ఎన్ రెడ్డి, బూక్య రమేష్, పద్మకుమారి, రాష్ట్ర నాయకులు కె రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎస్ విలాస్ మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వాలు శ్రమదోపుడు చేస్తున్నాయని వాపోయారు. కనీస వేతనాలు 21,000 రూపాయలు చెల్లించాలని అన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఆ మధ్యలో కానీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే సెకండ్ ఫ్రైడే అయితే కామన్ అసలు మా అందరికి కూడా మీ అందరికి కూడా సెలవు పెట్టాము. మళ్ళీ నెలలో కూడా మాట్లాడే అవకాశం ఉండదు పర్మిషన్ తీసుకున్నాం. మరి సండే అయితే లేకపోతే మరి అర్థన పెట్టుకున్న ఇదైతే లేకపోతే 2 నెలల కోసం నా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. మరి దాని గురించి అయితే మరి ఇంకా ఏ సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా సంఖ్య చాలా తక్కువ వస్తున్నది. మరి ముఖ్యంగా ఇప్పుడు అంతకుముందు పద్మకుమారి మేడం గారు చెప్పినట్టు ఏదైతే మొన్న అనసూయ గారి ప్రమోషన్ వల్ల వారు వెళ్ళిపోవడం సందర్భంగా మరి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఎవరు రాకపోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన తోటి మరి ఆమె కూడా పనిచేసింది కాబట్టి మళ్ళీ మనకు కూడా ఒక ఉందాగా మనకు కూడా ఒక సంతోషకరమైన వారు ఏంటంటే మనం నుండి ఒక క్యాండిడేట్ ప్రమోషన్ రీతిగా వెళ్ళిపోతున్న సందర్భంగా అభినందనలు తెలియజేసే సందర్భం లోపల మనం ఉండకపోవడం కరెక్ట్ కాదు. మళ్ళీ మన యూనిటీ అని తెలుస్తుంది. ఇంకోటి అలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన యొక్క అధికారి సిటిఓ గారు వచ్చిన సందర్భంగా ఒక 4-5 వచ్చిందంటే మనం ఐకమత్యంగా లేమని తెలియజేసినట్టు నేను అనుకుంటున్నాను. జాతీయ మహాసభలలో మనకు నిర్మల్ డెలిగేషన్ ఉన్న సభ్యత్వం ఏమంటే మన అంగన్వాడీ అంటే మన రాష్ట్ర యూనియన్ కాబట్టి ఈ రాష్ట్ర దీనికి పోతుంది. అదేవిధంగా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర యూనియన్, సివిల్ సప్లై యూనియన్ రాష్ట్ర యూనియన్, ఇవన్నీ రాష్ట్ర సభ్యత్వం కలిసి. ఈ లోకల్ సభ్యత్వంలో మనకు ఒక 2 యూనియన్లు ఉన్నాయి. ఆ 2 యూనియన్లు కలిసి 300 సభ్యత్వం లేదు. అదే దాని కారణంగా మనకు కేరళ రాష్ట్ర జాతీయ మహాసభలో డెలిగేషన్ రాలేదు. అయితే మనం అంగన్వాడీ యూనియన్ ఇచ్చి జాతీయ మహాసభలకు ఒక డెలిగేషన్ అడిగితే అక్కడ మనకు చంద్రకళ నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా చంద్రకళకు ఆమె రికమెండ్ చేస్తే ఆమె రాకుంటే పద్మ మేడంని మనము దానికి నేషనల్ కౌన్సిల్కు తీసుకుపోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 వెళ్ళిండ్రు, నిర్మల్ నుంచి 1 వెళ్ళిండ్రు. అంటే నిర్మల్ నుంచి మనకు
రిప్రజెంటేషన్ అక్కడ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముతోల్ ఏడీఏ ఇంద్రసేనపై చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గైని మురళి. బీవీఎఫ్ నూతన కమిటీల ఎన్నిక. నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్నుకున్న బహుజన వాలంటరీ ఫోర్స్. పెద్దపల్లి జిల్లా మంతనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ. ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మండిపాటు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.